లోకేష్ ప్రజాకాలంలో పాదయాత్రలో ఎక్కడికి వెళ్ళినా చేనేతలు ఉంటే చేనేతలు కనబడితే చాలు జీఎస్టీ రద్దు చేస్తాం. అరే జీఎస్టీ ఎట్లా రద్దు చేస్తారని కొంతమంది ప్రశ్నలు అడిగితే జీఎస్టీ రద్దు చేయం, మేము ఏదైతే మీరు జీఎస్టీ కడతారో అది రీఎంబర్స్మెంట్ చేస్తామన్నారు. సో రేపు అధికారులకు వచ్చినాక కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ ఇది నేస్తున్న వస్త్రాల పైన జీఎస్టీ లేకుండా చేస్తాము. అది మేము కట్టుబడి ఉన్నాం. ఎవరింట్లో అయితే మగ్గాలు ఉన్నాయో మగ్గాల పైన ఆధారపడుతున్న చేనేతలకి తూచా తప్పకుండా 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తాము. వచ్చిన మొదటి సంవత్సరంలో ఇవన్నీ తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని సభాముఖంగా మా నేతలకి నేను ఈ హామీ ఇస్తూ నాకు అవకాశం 14 నెలల కాలంలో ఏ రోజు కూడా జీఎస్టీ గురించి, చేనేతలపై పడుతున్న జీఎస్టీ గురించి లోకేష్ గారు కూడా మాట్లాడలేదు. అంటే వీళ్ళు ఏంటంటే మాటలు చెప్పి మభ్యపెట్టి చేనేతలకి నేతన నేస్తం ఇస్తాం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం, జీఎస్టీని కూడా రియంబర్స్మెంట్ చేస్తాం, ఇంకా అనేక హామీలు ఇచ్చి మరి మభ్యపెట్టి ఓట్లు అయితే వేయించుకున్నారు. కానీ 14 నెలల కాలంలో చేనేతలకి ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సహాయం కూడా అందలేదనేది మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఒకవేళ వాళ్ళు అందిస్తే ఉంటే నిజంగా వాళ్ళు మేము అందించాము చేసాము అంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ప్రజల ముందు పెట్టండి, ప్రజలే మాట్లాడతారు. ఈరోజు ప్రజల్లో కూడా మీ మీద ఒక సంవత్సరం కాలంలోనే మీ మీద విరక్తి కలుగుతూ ఉంది. మీరు చెప్పిన హామీని ఏది నిర్వర్తించలేదు, చేనేతలను అయితే పూర్తిగా నట్టేట్లో ముంచేశారు. కాబట్టి నేతల నేస్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 200 యూనిట్లు జీవోని ఇమీడియట్గా ఏదైతే ఉందో అది అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జీఎస్టీని రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి లోకేష్ గారు ఎమ్మటిని దాన్ని ఆలోచించి జీఎస్టీ ఏ విధంగా రియంబర్స్మెంట్ ఇస్తారో దానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని మా చేనేతలకు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.